హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని పరిచయం చేసిన నటీనటులు, ఆయనతో పనిచేసిన నటీనటులు అందరూ కలిసి ఒక బర్త్డే ఫంక్షన్ లాగా చేశారు. ఆ ఫంక్షన్లో అందరూ ఆయన మీద కృతజ్ఞతలు చూపించారు, చాలా హ్యాపీగా మాట్లాడారు. శ్రీకాంత్ గారు, ఆలీ గారు, రోజా గారు అందరూ ఆ ఫంక్షన్లో ఉన్నారు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ గారు ఎస్వి కృష్ణారెడ్డితో చాలా సినిమాలు చేస్తున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరి బొండం, ఇలా చాలా సినిమాలు చేస్తున్నారు. మాయిలోడు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. మంచి మ్యూజికల్ హిట్స్, చాలా మంచి సినిమాలు. ఓకే, ఒప్పేసుకున్నాం, కాదంటలేదు. స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సభా మర్యాద ఒకటి ఉంటుంది, దాన్ని పాటించాలి. మీరు స్టేజ్ మీద నుంచి ఆలీ గారిని ఎక్కడ ఆలీగాడు ఎక్కడ అన్నారు. అది మీరు ఎంత చనువున్నా అది మీరు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలంటే ఎవరేం పట్టించుకోరు. రోజా గారు వచ్చారు అప్పుడే. రోజా గారు వస్తే దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే అంటారు. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. దీన్ని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఆవిడకి ఎంత చనువు ఉందో, లేకపోతే ఆలీ గారికి మీకు ఎంత చనువు ఉందో, మధ్యలో ఏరా శ్రీ అంటాడు. ఇప్పుడు నువ్వు పెద్ద పుడింగి అని నిరూపించుకోవడానికో, లేకపోతే నేను ఎన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది అని అనుకోవడానికో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, చాలాసార్లు చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ చూశాను. నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నాను, 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఆ మాట మీ గురించి మీరు ఎప్పుడైతే చెప్పుకున్నారో మీరు చాలా దిగజారిపోయారని అర్థం. అలాగే చప్పట్లు కొట్టండి అని అడుక్కుంటున్నారు మీరు. చప్పట్లు కొట్టడం అనేది వాళ్ళకి అనిపిస్తే కొట్టాలి, కానీ లేదని ఒక యాంకర్ చెప్పొచ్చు, చప్పట్లు కొట్టండి ఇప్పుడు అని ఒక యాంకర్ చెప్పొచ్చు. మాట్లాడే సభలో మాట్లాడే పర్సన్ చెప్పకూడదు చప్పట్లు కొట్టండి అని. దానికి ఆయన మురళీమోహన్ గారు అడిగి మరీ చప్పట్లు ఎందుకు కొట్టించుకుంటున్నాం అంటే, అడిగి మరీ ఈ విషయానికి చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్టు అని ఆయన అన్నారు. ఇప్పుడు మీరు తాగేసి వస్తున్నారా, లేకపోతే బాగా డ్రింక్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారా అర్థం కాదు. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే స్టేజ్ మీద మాట్లాడితే డేవిడ్ వార్నర్ అన్నారు. మామూలుడు కాదండి. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ రియాక్ట్ అవ్వడం వల్ల సారీ చెప్పాల్సి వచ్చింది మీరు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనుషులు కాబట్టి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా, అంటే మీకు ఇంత వయసు ఉండి, ఇంత అనుభవం ఉండి, ఇన్ని సినిమాలు చేసి, ఇంతమందితో పనిచేసి, ఇంతమంది డైరెక్టర్ని పరిచయం చేసి, ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, జంధ్యాల గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసిన మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకని నేను చాలా బూతులను ఆపుకొని మాట్లాడుతున్నాను. ఇది నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను కాబట్టి. అలాగే మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా సభా మర్యాద పాటించాలి, అందరినీ గౌరవిస్తూ మాట్లాడాలి. చిరంజీవి గారు ఆయనకంటే చిన్నైనా, వాళ్ళ కుటుంబ సభ్యుల మనుషులైనా, అల్లు అర్జున్ గారు, లేకపోతే చరణ్ గారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు, వేరే వ్యక్తుల గురించి చెప్పాల్సి వస్తే చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, ఇలా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద ఎక్కితే గారు అని మాట్లాడడం మొదలు పెడతారు. మీకు ఏమొచ్చింది? ఆలీ గారిని అంత మాట ఎలా అంటారు మీరు? తప్పు కదా. ఇలాంటివి ఇప్పటికైనా మానుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా దీనికి మాత్రం చాలా ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఎదుర్కోక తప్పదు మీరు. నేనేమన్నానంటే, ఇంకో మాట వద్దాయి. ఈయనకి నేను ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, ఇంతమందితో పనిచేశాను, ఎన్టీఆర్ గారి గొట్టల సావిట్లో పుట్టాను, సీనియర్ ఎన్టీఆర్ గారి గొట్టల సావిట్లో పుట్టారంట ఈయన. ఎన్టీఆర్ గారి గొట్టల సావిట్లో పుట్టిన గొడ్డులాగా మాట్లాడుతున్నారు. గొడ్డుకి అయినా విచక్షణ లేకుండా ఉంటుంది కదా, అలా మాట్లాడుతున్నారు మీరు. అలా కాకుండా మనిషిలాగా మారండి, మనిషిలాగా మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.